సార్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇది ఎంత డెవలప్ అయిపోతుందో అందరం చూస్తూ ఉన్నాము. అంటే ఒక ఫోటో మనం ఇస్తే చాలు మనం ఏ ప్లేస్‌లో ఫోటోషూట్, రీల్స్, వీడియోస్‌తో సహా లేదా లిరిక్స్ ఇస్తే మ్యూజిక్ కంపోజింగ్ అండ్ సింగరు మొత్తం ఇన్ని ఏఐలో మనకి జరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు సీన్స్ కూడా ఒక ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ మధ్య ఉన్న వీడియో కూడా క్రియేట్ చేసేస్తున్నారు. అంటే ఏఐ ఇంత డెవలప్ అయిపోయినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి దీనివల్ల అంటే ఏమన్నా ప్రమాదం జరిగిందా? ప్రమాదం ఇప్పుడు పైరసీ వల్ల మూవీస్ తగ్గిపోతున్నట్టు. ఇండస్ట్రీకి ఇది ఒక ఛాలెంజే, డెఫినెట్గా ఛాలెంజే. ఇప్పుడు టెక్నాలజీ మారినప్పుడల్లా ఒక ఛాలెంజ్ ఎట్లాగో, ఓ, ఇప్పుడు ఓటీటీలో ఒక ఛాలెంజ్ ఎట్లా ఇది ఛాలెంజ్, ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ టు ది సినిమా ఇండస్ట్రీ. ఎంత ఆర్టిఫిషియల్ వచ్చినామా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత చేసినా కూడా గ్రౌండ్ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను తెలిసి ఒక గ్రామ కథ తీయాలనుకున్నానమ్మా. నువ్వు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ గ్రామంలోని ఒరిజినల్ మట్టి వాసనని, ఆ ఒరిజినల్ ఇంటి సమస్యని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి కనిపెడుతుంది? ఒక జనరల్గా చెప్పగలదు, ఒక జనరల్గా ఆ గ్రామ సమస్య. కానీ నేను ఆ గ్రామంలో జరిగిన ఒక ప్రత్యేక విషయం మీద నేను అప్పుడు నేను నా క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా చేస్తాను అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా చేయగలదు, రకరకాల చేస్తుంది. ఒక రకంగా అది కూడా ఒక స్టేజ్కి చేయొచ్చేమో. బట్ ఏమైనా ఒరిజినల్గా మైండ్ తోటి ఆలోచించి క్రియేటివిటీ అనేది, ఆ క్రియేషన్ అనేది ఎంత ఆర్టిఫిషియల్ అనేది అక్కడ దాంట్లోనే ఉంది. ఆర్టిఫిషియల్ ఒరిజినల్ న్యాచురల్ అనేది న్యాచురల్ ఉంటుంది. బట్ కాంపిటీషన్ డెఫినెట్గా దాన్ని తట్టుకునే మేధాశక్తి ఇండస్ట్రీ పెంచుకుంటుంది. తట్టుకునే మేధాశక్తి ఇంకా అంటే దానికి అందరిని ఎత్తుకి ఆలోచించే. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఇండస్ట్రీ పెరుగుతుంది. ఒకప్పుడు స్టేజ్ మీద పాటలు పాడేవాడు, సీన్ వస్తూ ఉంటే స్టేజ్ మీద పాట వస్తే స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు. అలాంటి రోజు నుంచి ఇవాళ ఎక్కడికో వచ్చాము. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఎత్తుగా ఒక్కొక్క ఛాలెంజ్ ఫేస్ చేస్తూ దాన్ని క్రాస్ చేసుకుంటూనే వస్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్. రాబోయే దశాబ్దంలో ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయాలి. ఎంతవరకు ఫేస్ చేస్తాం, డెఫినెట్గా అధిగమిస్తాం. డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగల దాన్ని మించి మనం చేయగలం, చేస్తుంది మానవ మేధస్సు. డెఫినెట్గా ఇప్పుడు అంతకు మించి అవసరమైనప్పుడు మదర్ ఈజ్ ది నెసెసిటీ ఆఫ్ ది మదర్ ఇన్వెన్షన్ అని, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. నాకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఇంకా దీర్ఘంగా నా మైండ్ ఆలోచిస్తుంది. డెఫినెట్గా తప్పని పరిస్థితిలో ఈ ఆర్టిఫిషియల్గా దీన్ని మించి మనం చేయాలన్నప్పుడు ఆలోచిస్తాం. అంటే జనాలు కనిపించాలి. ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ కన్నా కూడా ఒరిజినల్లో అంటే వాళ్ళకి చేంజ్ కనిపించాలండి. చేంజ్ కనిపించాలంటే ఒరిజినల్కి ఆర్టిఫిషియల్కి ఉన్న చేంజ్ అనేది జనాలకి మైండ్కి తెలిసిపోతే డెఫినెట్గా బీట్ చేసినట్టు అవుతుంది అంటారు.